2026 జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి జూన్ మాసము అనుకున్నంతగా లాభించటం లేదు. జూన్ మాసం సింహరాశి వారికి కాస్త ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక 30% మాత్రమే మీకు అనుకూల వాతావరణం ఉంది, మిగతా 70% ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ జూన్ మాసం మీకు పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తోంది. తక్కువ శుభఫలితాలని, ఎక్కువ అశుభ ఫలితాలని ఇచ్చే వాతావరణం కనిపిస్తోంది. 2026 జూన్ మాసానికి గాను సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెలంతా కూడా దశమములో వృషభ రాశిలోను, లాభములో మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకి పదవులు వచ్చేటువంటి వాతావరణం ఉంది. అలాగే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 22 వరకు లాభంలో మిథున రాశిలో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో మిథున రాశిలోను, ఆ తర్వాత వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారికి సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను సింహరాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు ప్రధానమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 30% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. అయితే 2026 జూన్ మాసానికి గాను సింహరాశి వారికి ప్రతికూలంగా కుజుడు, గురువు, శని, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ఇబ్బందుల్ని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా మేషరాశిలో, దశమంలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాహన సమస్యలు, భూ సమస్యలు అధికమవుతాయి. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఖర్చులు పెరిగిపోయేటువంటి వాతావరణం ఉంది. పని భారం కూడా పెరిగిపోతుంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. సప్తమములో కుంభరాశిలో రాహువు, జన్మరాశిలో కేతువు సంచారం వల్ల మీ ఆలోచనలు కూడా చాలా వరకు కలిసి రాదు. మీరు అనుకున్నట్లుగా పనులు చేసుకోలేకపోతారు. చేసిన పనికి తగినటువంటి ఫలితాలను అందుకోలేకపోతారు. ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు. నిరాశ, అశాంతితో ఇబ్బంది పడే వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారికి సప్తమ భావంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి కొంతవరకైనా మీరు ఉపశమనం పొందగలుగుతారు. అష్టమ శని దోషం ఉంది. తప్పనిసరిగా ఈశ్వర దర్శనం కానీ, శనీశ్వర దర్శనం కానీ చేసుకోండి. శనివారం రోజు ఈశ్వరునికి కానీ, శనీశ్వరునికి కానీ అభిషేకం నిర్వర్తించండి. ఇక వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, పశువర్ణపు పనులను నైవేద్య సమర్పణ చేసుకోండి. భాగ్యములో కుజ సంచారం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేసుకోండి. తప్పనిసరిగా 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారు కందులు, శనగలు, నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ, వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ దానాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.